హాయ్ గైస్. టుడే మనం శిలాతోరణంను విజిట్ చేయడానికి వచ్చాము. మామూలుగా ఇలా ప్రైవేట్ టాక్సీస్ అనేటివి ఇక్కడికి అవైలబుల్‌గా ఉంటాయి. మాకైతే 200 పర్సన్‌కి చార్జ్ చేశారు. ఓవరాల్‌గా 10 మెంబర్స్ ఉన్నాం. అదర్‌వైజ్ మీరు బస్ తీసుకుంటే 120 రూపీస్‌కే ఇలాంటి ఒక 5 ప్లేసెస్ చూపిస్తారు. వాటిల్లో ఈ శిలాతోరణం కూడా ఒకటొస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే పచ్చని పార్కు, అలాగే ఇక్కడ వెహికల్ పార్కింగ్ ప్లేస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో, మనకిక్కడ చాలా వరకు ఫుడ్ ఐటెమ్స్ అండ్ చాలామంది పీపుల్ అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ కూడా ఫ్రీగా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. మన ఇక్కడ ఈ శిలాతోరణం గురించి చెప్పాలంటే, ఇది మామూలుగా ఇలాంటి ఫార్మేషన్స్ అనేటివి ఈ యూరప్, ఆసియాలోనే ఇది చాలా ఫేమస్ అయింది. ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఓకేనా. మిగతా 2 ఎక్కడున్నాయంటే అమెరికా అండ్ ఇంగ్లాండ్‌లో మాత్రం మిగతా 2 ఉన్నాయి. సో, అంత స్పెషల్ ప్లేస్ అన్నమాట ఇది. సో, ఈ తోరణం అనేది 150 కోట్ల సంవత్సరాల క్రితందని అని చెప్పి జియాలజిస్టులు అన్నారు. సో, మరి అంత ప్రాచీనమైంది, అందుకే అంత ప్రసిద్ధినెక్కింది ఇది. మనం చూసుకుంటే ఈ శిలాతోరణం అనేది ఇట్లా దగ్గరికెళ్ళి చూద్దాం ఒకసారి. చాలామంది విజిటర్స్ ఇక్కడ మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ఇది ఆల్సో ఫ్యామిలీస్ అండ్ చాలామందికి చక్కనైన ప్రదేశం ఇక్కడికి వచ్చి విజిట్ చేయడానికి. ఇక్కడ ఈ ఫోటో చూసుకునే వాళ్ళు 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి, ఫోటో తీసి ఫ్రేమ్ ప్రింట్అవుట్ తీసిన దానికి. అండ్ ఈ శిలాతోరణం చూసుకుంటే ఇట్లా అడ్డం వచ్చేసి ఒక 25 ఫీట్ ఉంటుంది. ఇట్లా పైకి ఎత్తు వచ్చేసి 10 ఫీట్ ఉంటుంది. సో, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఈ శిలాతోరణం నుంచి అవతరించి ఆ తిరుమలలో ఉన్న గుడిలోకి ప్రత్యక్షమయ్యారంట. ఓకేనా. సో, ఆయన ఇక్కడే అవతరించారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ శిలాతోరణంలో ఈ శిలలు ఉన్నాయి కదా, ఆ శిలలు దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితంటి. ఇక్కడ చూసుకుంటే మనకు నెమలి అండ్ చిన్న చిన్న కోళ్ళు, పావురాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ జనాలు నెమలికి ఏవో ఫుడ్ పెడుతున్నారు. అది కూడా చాలా ఫ్రెండ్లీగా ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో, మీరు ఏమైనా ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టేటికైతే ఈ పక్షులకు పెట్టండి. సో, దీన్ని టీటీడీ వాళ్ళు చాలా బాగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అండ్ ఆల్సో ఇక్కడ చాలామంది వాటికి ఫుడ్ పెట్టేదానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా పావురాలు చక్కగా ఆడుకుంటున్నాయి. నేను మళ్ళీ ఒకసారి వెనక్కి చూశాను, ఎందుకంటే నెమలి తన చక్కనైన ఈకలతో పురుగు విప్పి నాట్యం చేస్తుంది. యాక్చువల్గా ఇది మామూలుగా వర్షం పడేటప్పుడు మాత్రమే చేస్తుంది, కానీ పర్యాటకుల కోసం ఇప్పుడు చేసింది. సో, నెక్స్ట్ మనం చక్రతీర్థానికి బయలుదేరుతాం. ఈ చక్రతీర్థం గురించి మాట్లాడాలంటే ఇది పద్మనాభ భక్తుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఏంటంటే ఒక రాక్షసుని బారి నుంచి తను కాపాడుకోవడానికి వెంకటేశ్వర స్వామి కోసం దాదాపుగా 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని పొందాడు. సో, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించి తనని విముక్తిని చేశాడు. సో, దీని బ్యాక్ స్టోరీ ఇదన్నమాట. ప్రజలు ప్రతి సంవత్సరం కార్తీక మాసం 12వ రోజు ఇక్కడ ఈ చక్రతీర్థంలో స్నానం చేసి నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. సో, అందుకే ఇక్కడ ఇంత ప్రసిద్ధి చెందింది చక్రతీర్థం అనేది. మనం ఇంకా ముందుకెళ్తే మనకు ముందర ఇంకొక గుడి మనకు కనబడుతుంది. సో, చూద్దాం పదండి. ఇక్కడ చూసుకుంటే ఇంత పెద్ద రాయి అనేది అంతటి చిన్న రాయి మీద ఇంత బ్యాలెన్సింగ్గా ఎప్పటి నుంచో ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఇంత బ్యాలెన్సింగ్గా ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుంది మనకి. ఇలా ఇంకా కిందికి వెళ్తూ ఉంటే అక్కడ మనకు ఒక టెంపుల్ అనేది దర్శనమిస్తుంది. దాన్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాము. చూడండి ఎంత రద్దీగా ఉందో. సో, స్వామివారి కోసం పూజలు అన్నీ జరిపిస్తున్నారు. ప్రజలు కూడా ఇక్కడ లక్ష్మీ నారాయణ స్వామి అనేది మనకు దర్శనం ఇస్తారు. సో, చక్కగా అందరూ దర్శనం చేసుకోండి. సో, ఇంతటితో ఈ వీడియో సమాప్తము. థ్యాంక్ యూ టు ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.